ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. నేను చెప్పిన విధంగా మన ఛానల్లో ఏఐలో వచ్చే అడ్వాన్స్మెంట్స్, ఎన్హాన్స్మెంట్స్, అప్డేట్స్ మొత్తం మీకు తెలుగులో క్లియర్గా, నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తాను కూడా. ఈరోజు సెషన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ఏంటంటే ఈ టెక్నికల్ రోడ్ మ్యాప్ టు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఇన్ ఎల్ఎల్ఎమ్స్, మెకానిజమ్స్, బెంచ్ మార్క్స్ అండ్ ఓపెన్ ఛాలెంజెస్. ఈ మెకానిజమ్స్ ఏమి ఉన్నాయి, బెంచ్ మార్క్స్ ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి ఓపెన్ ఛాలెంజెస్ వస్తాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ చెప్పే ముందు అసలు అంతకుముందు అడ్వాన్స్మెంట్స్ ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటిది అనేది ఒక ట్రీ బేస్డ్ ఆర్కిటెక్చర్ కింద చూస్తే ఇది ఒక ట్రీ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఈ ఎల్లో కలర్లో ఉన్నాయన్నీ ఓపెన్ సోర్స్ అనేది మనం ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా, పర్చేస్ చేయకుండా వాటి రిసోర్సెస్ని ఉపయోగించుకుని మనం మోడల్స్ని కానీ మనం ఏదైనా ప్రాజెక్ట్ కానీ చేసుకోవచ్చు. ఈ వైట్ కలర్లో ఉన్నాయన్నీ ఏంటంటే పెయిడ్ సోర్స్ యాజ్ క్లోజ్డ్ సోర్స్. పెయిడ్ క్లోజర్ సోర్స్ అంటే ఏంటంటే మనం డబ్బులు ఇచ్చి పర్చేస్ చేసుకొని వాళ్ళ రీసోర్సెస్ని మనం యూజ్ చేసుకొని మనం అనుగుణంగా వాడుకోవడానికి ఉపయోగపడు. ఇది ట్రీ బేస్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. వీటిలో కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు. గ్రాఫ్ ర్యాగ్ ఉంది, తర్వాత డీప్ సీక్ ఉంది, తర్వాత హిప్పో ర్యాగ్ ఉంది, తర్వాత క్రీవీఏ ఉంది, స్వామ్ ఉంది, ఏజెంట్ ప్రోటోకాల్ ఉంది, ఓపెన్ ఏఐ ఉంది. ఇవన్నీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనేది వాట్ ఈస్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్? ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ చదివే ముందు, తెలుసుకునే ముందు అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే తెలియాలి. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనేది తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వస్తే, ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనేది ఓవర్ రైడ్ చేసేస్తుంది అనమాట. అంటే ఓవర్కమ్ చేసేస్తుంది దీన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఇక తర్వాత మనం అనవచ్చు, అనకపోవచ్చు. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని డామినేట్ చేసి కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చింది అనమాట. అందుకని ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అనేది తెలుసుకునే ముందు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి కూడా మీకు తెలిసి ఉండొచ్చు. అయినాగా నేను 2-3 మాటలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డిజైనింగ్. ఏంటంటే మనం ఒక ఆర్ట్ అంటే ఏంటంటే ఒక బొమ్మ వేసినప్పుడు ఎలాగా డిజైన్ చేసుకుంటామో, ఒక బొమ్మను కానీ ఒక డయాగ్రామ్ను కానీ, ఇదేంటంటే డిజైనింగ్ ఆఫ్ ది ఇన్పుట్. ఇది ఒక ఆర్ట్ అండ్ సైన్స్ అనమాట. మనం ఈ డిజైనింగ్ ఆఫ్ ది ఇన్పుట్ని ఒక పర్ఫెక్ట్ స్కెచ్ అయితే ఎలాగిస్తే అది మనం చూడటానికి కానీ వినటానికి ఎంత బాగుంటుందో, అలాగే మనకి ఇక్కడ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది కూడా ఒక డిజైనింగ్ టూల్ అనమాట. దేన్ని డిజైన్ చేస్తారు? ఇన్పుట్ని డిజైన్ చేస్తారు. ఎందుకు డిజైన్ చేయాల్సి వచ్చింది? మనం ఏదైతే లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఉందో ఈ ప్రాంప్ట్ ఇన్పుట్ అనేది ఈ మోడల్ కరెక్ట్గా అర్థం చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనకి ఇంటర్నెట్ నుంచి కావచ్చు, లేకపోతే మనం లోడ్ చేసిన డేటాబేస్ నుంచి కావచ్చు, మనకి ఇచ్చిద్ది అనమాట. అది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంపార్టెంట్. ఇది దేని మీద ఫోకస్ చేసిందంటే స్ట్రక్చర్డ్, క్లారిటీ, స్పెసిఫిసిటీ అండ్ ఫ్రేమింగ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట. దీంట్లో ఏ మెథడ్స్ ఉండొచ్చు అంటే ఫ్యూ షాట్, జీరో షాట్ ఉంటుంది, ఫ్యూ షాట్ ఉంటుంది, చైన్ ఆఫ్ థాట్ ఉంటుంది, ట్రీ ఆఫ్ థాట్ ఉంటుంది, గ్రాఫ్ ఆఫ్ థాట్ ఉంటుంది. ఇవన్నీ మెథడ్స్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మెథడ్స్ అనమాట. వీటిని ఎలా డిజైన్ చేయాలంటే డిజైనింగ్ ఆఫ్ ఇన్పుట్ అనమాట. ఇన్పుట్ టెక్స్ట్ని డిజైన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఫ్రేమ్ మెథడ్స్ అనుకోవచ్చు. అసలు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఇంజనీరింగ్? కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గోల్ ఏంటి, అసలు దీన్ని చేయడం వల్ల గోల్ ఏంటంటే మ్యాక్సిమైజ్ ది యాక్యురసీ, రిలవెన్స్ అండ్ క్వాలిటీ. ఇప్పుడు కాంటెక్స్ట్ ఇంజనీరింగ్, ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ మనకి ఏం చెప్తుందంటే ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్, సెలెక్టింగ్ అండ్ ప్రొవైడింగ్ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. మనం రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి ఏం చేసుకోవాలి? క్యూరేట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి డేటాని. దట్ ద ఎల్ఎల్ఎం నీడ్స్ టు పెర్ఫామ్ టాస్క్స్ ఎఫెక్టివ్లీ బేస్డ్ ఆన్. ఇప్పుడు క్యూరేట్ చేసుకొని, సెలెక్ట్ చేసుకొని అండ్ ప్రొవైడింగ్ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చేసి ఇన్పుట్ కనుక మనం ఎల్ఎల్ఎంకి ఇస్తే మనకి ఏదైతే టాస్క్ కావాలో ఆ టాస్క్ని పెర్ఫామ్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అది కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఇంపార్టెన్స్ అనమాట. ఇది దేని మీద ఫోకస్ చేస్తుందంటే ద మోడల్ హ్యాజ్ యాక్సెస్ టు వెన్ జనరేటింగ్ ద రెస్పాన్స్. అది మోడల్ ఈ రెస్పాన్స్ జనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీని మీద ఫోకస్ చేసామంటే రిలవెన్సీ, యాక్యురసీ, రీసెన్సీ అండ్ కాంప్రహెన్సివ్నెస్. ఇవి ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే రిట్రీవర్ ఆర్గ్యుమెంట్ జనరేషన్, ప్రొవైడింగ్ డాక్యుమెంట్స్, మేనేజింగ్ కన్వర్జేషన్ హిస్టరీ, ఫిల్టరింగ్ సమరైజేషన్, ఎంజీనియరింగ్ రీసెన్సీ, డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్లో ఉపయోగపడుతుంది అనమాట. గోల్ ఏంటంటే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ గోల్ ఏంటంటే టు గ్రౌండ్ ది మోడల్స్ రెస్పాన్స్ ఇన్ యాక్యురేట్. గ్రౌండ్ అంటే ఏంది? భూమి. ఈ భూమి ఎప్పుడు ఫిక్సే కదా, ఎప్పుడు కరెక్ట్గా ఇచ్చింది కదా ఇన్ఫర్మేషన్. అలాగే మనకి ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉందో ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లో ఇచ్చిన మనం ఏదైతే క్వైరీ ఇచ్చామో ఆ క్వైరీకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా గ్రౌండ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడాన్ని గ్రౌండ్ రిలవెన్సీ అంట అనమాట. యాక్యురేట్, రిలవెంట్ అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. అప్ టు డేట్ అంటే ఏంటంటే మన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనేది ప్రీ ట్రైన్డ్ ఆన్ సమ్ డేటా అనమాట. ఆ డేటా అనేది అప్ టు సమ్
టైం డ్యూరేషన్ వరకే ట్రైన్ చేశారు. కాకపోతే మనకు అప్ టు డేట్ అంటే కరెంట్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలంటే ఏంటంటే మనం ఇంటర్నెట్ కనెక్ట్ చేయాలన్నమాట. ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం తీసుకోవడానికి ఉపయోగపడుద్ది అనమాట. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనమాట. ఇప్పుడు మనకి యాజ్ పర్ దీని ప్రకారం కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే ఏం చెప్తుందంటే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ఫార్మల్ డిసిప్లిన్ దట్ గోస్ ఫార్ బియాండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, providing a unified systematic framework for designing, optimizing, and managing the information that guides large language models LLMs. Here is an overview of its contribution and framework. అసలు వాట్ ఈస్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ ఆర్గనైజింగ్, అసెంబ్లింగ్ అండ్ ఆప్టిమైజింగ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ కాంటెక్స్ట్ ఫెడ్ ఇంటూ LLM టు మ్యాక్సిమైజ్ పెర్ఫార్మెన్స్ అక్రాస్ కాంప్రహెన్షన్, రీజనింగ్, అడాప్టబిలిటీ అండ్ రియల్ వరల్డ్ అప్లికేషన్కి ఉపయోగపడేదే కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. ఈ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ మ్యాథమెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత అన్నీ మీకు క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టాక్సానమీ ఆఫ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఏమంటే ఫౌండేషనల్ కాన్సెప్ట్స్. ఈ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్లో కాంటెక్స్ట్ రిట్రీవల్ అండ్ జనరేషన్, తర్వాత కాంటెక్స్ట్ ప్రాసెసింగ్, తర్వాత కాంటెక్స్ట్ మేనేజ్మెంట్, తర్వాత సిస్టమ్ ఇంప్లిమెంటేషన్స్లో ఏమన్నాయంటే రిట్రీవల్ ఆగ్మెంట్ జనరేషన్ RAG, తర్వాత మెమరీ సిస్టమ్స్, టూల్ ఇంటిగ్రేటెడ్ రీజనింగ్ అండ్ మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ ఇవన్నమాట. కీ ఇన్సైట్స్ అండ్ రీసెర్చ్ గ్యాప్స్, మనకి ఏమేమి ఇన్సైట్స్ కొత్తదనం ఏముంది, రీసెర్చ్ గ్యాప్ ఏమేమి ఫిల్ చేస్తుంది అనే దాని గురించి అయితే కాంప్రహెన్షన్ జనరేషన్ అసిమెట్రీ ఇది ఒకటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్. కాంప్రహెన్షన్ జనరేషన్ అసిమెట్రీ అంటే LLMs విత్ అడ్వాన్స్డ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ కెన్ కాంప్రహెండ్ వెరీ సొఫిస్టికేటెడ్ మల్టీఫ్యాక్టెడ్ కాంటెక్స్ట్ బట్ స్టిల్ స్ట్రగుల్ టు జనరేట్ అవుట్పుట్స్ మ్యాచింగ్ దట్ కాంప్లెక్సిటీ ఆర్ లెంత్. ఇది ఏం చేస్తుందంటే మనం ఎంత అడ్వాన్స్డ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ డెవలప్ చేసినా కానీ సమ్టైమ్స్ కొన్ని సందర్భాల్లో ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది? మన ఇన్ఫర్మేషన్ని కాంప్లెక్స్ క్వైరీస్కి మనం రిట్రీవ్ చేసుకోలేకపోతున్నాం అక్కడ. ఇంకోటి ఇంటిగ్రేషన్ అండ్ మాడ్యులారిటీ. బెస్ట్ పెర్ఫార్మెన్స్ కమ్స్ ఫ్రమ్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ కంబైనింగ్ మల్టిపుల్ టెక్నిక్స్, రిట్రీవల్, మెమరీ, టూల్. ఎవల్యూషన్ లిమిటేషన్స్. కరెంట్ ఎవల్యూషన్ మెట్రిసెస్ బెంచ్ మార్క్స్ లైక్ బ్లూ అంటే ఏంటంటే బైలింగ్వల్ ఎడ్యుకేషన్ అండర్ స్టడీ బ్లూ స్కోర్ అంటాం. రోగ్ అంటే రీకాల్ ఓరియంటెడ్ అండర్స్టాండ్ గ్లిస్టింగ్ ఎవల్యూషన్ అంటాం. ఆఫెన్ ఫెయిల్ టు క్యాప్చర్ ద కంపోజిషనల్ మల్టీస్టెప్ అండ్ కొలాబరేటివ్ బిహేవియర్స్ ఎనేబుల్డ్ బై అడ్వాన్స్డ్ కాంటెక్స్ట్ ఇంజనీరింగ్. న్యూ బెంచ్ మార్క్స్ అండ్ డైనమిక్ హోలిస్టిక్ ఎవల్యూషన్ paradigms are needed. Open research questions. Theoretical foundations of efficient scaling, especially computationally, cross-modal and structured context integrations, real-world deployment, safety alignment, and ethical concerns remain open research challenges. ఇవన్నీ మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్స్ ఏమే అప్లికేషన్స్లో కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ ఉపయోగపడుతుంది, దాని ఇంపాక్ట్ ఏంటిది. కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ సపోర్ట్స్ రోబస్ట్ డొమైన్ అడాప్టివ్ AI ప్రాసెస్. లాంగ్ డాక్యుమెంట్స్లో కానీ క్వశ్చన్ ఆన్సరింగ్లో కానీ పర్సనలైజ్డ్ డిజిటల్ అసిస్టెంట్స్ అండ్ మెమరీ ఆగ్మెంటెడ్ ఏజెంట్స్, సైంటిఫిక్, మెడికల్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మల్టీ ఏజెంట్ కొలాబరేషన్ ఇన్ బిజినెస్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఫీచర్ డైరెక్షన్స్, యూనిఫైడ్ థియరీ, స్కేలింగ్ ఎఫిషియన్సీ, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, రోబస్ట్, సేఫ్ అండ్ ఎథికల్ డిప్లాయ్మెంట్. దిస్ ఈజ్ అబౌట్ రోడ్ మ్యాప్ ఆఫ్ ది కాంటెక్స్ట్ ఇంజనీరింగ్ LLMs. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా కమెంట్ చేయండి, నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ డొమైన్ మీద మీకు డొమైన్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చెప్పండి, నేను వీడియోస్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మరింత ముందు ఫార్వర్డ్. థ్యాంక్ యూ. సైనింగ్ బాలకృష్ణ. బై బై.